టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్లో విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. జయ అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇయర్ సంక్రాంతికి సైన్ అవుతో వచ్చి ఫ్లాప్ అందుకున్న ఆ సినిమాలో వెంకటేష్ పర్ఫార్మెన్స్ విషయంలో మార్కులు కొట్టేశాడు. దాంతో హిట్ కొట్టాలని మళ్లీ వచ్చే సంక్రాంతికి రెడీ అవుతున్నాడు. వెంకటేష్ అనిల్ రావుడి కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్లే కాబట్టి ఈ సినిమా మినిమం ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న విషయము తెలిసిందే. ఇక ఈ సినిమా కథకి సంబంధించి ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. రీసెంట్ గా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ లో కథ హింట్ ఇవ్వగా ఇందులో వెంకీ ఒక ఎక్స్ కాప్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఓ ఎక్స్ కాప్, ఓ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ ఈ ముగ్గురి మధ్య జరిగే ఓ క్రైమ్ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఓవరాల్ గా స్టోరీ లైన్ ఇలా ఉంటుందని మేకర్స్ ముందే హింట్ ఇవ్వగా పూర్తిగా వెంకటేష్ మార్క్ ఎంటర్టైనర్ గా అనిల్ రావుపూడి స్టైల్లో ఉంటుందని తెలుస్తుంది. ఇక దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టారని చూస్తున్నారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వాళ్ళలో ఒకరు ఐశ్వర్య రాజేష్, మరొకరు మీనాక్షి చౌదరి. ఇందులో ఐశ్వర్య వెంకీ వైఫ్ గా నటించనుండగా మీనాక్షి మాజీ గర్ల్ ఫ్రెండ్ గా నటించనుంది. నిజానికి ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని అనుకున్నారు కానీ మేకర్స్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త స్కెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచిలో జరుగుతుంది. ప్రస్తుతం పొల్లాచిలోని కొన్ని అందమైన ప్రదేశాలను వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లు పోషించిన భార్యాభర్తలపై ఒక అందమైన పాట చిత్రీకరించారు. సంగీతంలో ఫామ్ లో ఉన్న బీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ పాటను అందించారు. భాస్కర్ భట్ల సాహిత్యాన్ని సమకూర్చారు. డాన్స్ కొరియోగ్రఫీని భాను మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. భార్యాభర్తల ప్రేమను తెలిపే ఉత్తమ పాటలు ఇది ఒకటి కానుంది. ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, ఎడిటింగ్ తమ్మిరాజు, ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్ ప్లేకు సహకరించారు. వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధం కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.